22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించాడు. రాజు, ప్రజలు అందరూ కలిసి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించారు. యాజకులు తమ తమ సేవా స్థలాల్లో నిలిచారు. లేవీయులు యెహోవా కృప నిత్యం నిలుస్తుంది అంటూ దేవుని స్తుతించడానికి దావీదు ఏర్పాటు చేసిన యెహోవా గీతాలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. యాజకులు వారికి ఎదురుగా నిలబడి బూరలు ఊదుతూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలంతా నిలబడి ఉన్నారు. సొలొమోను తాను చేయించిన ఇత్తడి బలిపీఠం దహనబలులకు నైవేద్యాలకు కొవ్వుకు సరిపోకపోవడం వలన యెహోవా మందిరము ఉన్న మధ్య ఆవరణాన్ని ప్రతిష్ఠించి అక్కడ దహనబలులను శాంతి బలి పశువుల కొవ్వును అర్పించాడు. సొలొమోను అతనితో కూడా హమాతు సరిహద్దు నుండి ఐగుప్తు నది వరకు ఉన్న దేశంలోని గొప్ప సమూహంగా వచ్చిన ఇశ్రాయేలీలందరూ 7 రోజులు పండగ ఆచరించారు. 8వ రోజు వారు పండగ ముగించారు. 7 రోజులు బలిపీఠాన్ని ప్రతిష్ఠిస్తూ పండగ ఆచరించారు. 7వ నెల 23వ రోజున సొలొమోను దావీదుకు అందులో యెహోవా ఆజ్ఞ ప్రకారం సొలొమోను తన దేవాలయాన్ని నిర్మాణం చేసి తర్వాత ప్రార్థన చేస్తే దేవాలయంపై మందిరం ఆయన కృప ఎప్పుడూ నిరంతరం నిలిచేలాగా దేవుడు మందిరాన్ని చేశాడు. మందిరానికి దావీదు మహారాజు నియమించిన విధంగా బోరలు ఊదేవారు, వాయిద్యాలు వాయించేవారు. ప్రజలందరూ రాజుతో సహా ప్రజలందరూ కలిసి ఆ మందిర ఆలయ ప్రతిష్టను చేసినారని రాయబడింది. అట్టి మందిర కృప ఈ మందిరంపై కూడా సదాకాలం ఆయన మహిమ నిలిచి తరతరములు ఈ మందిరము వర్ధిల్లాలని ఆయన సదాకాలం ఈ మందిరంలో తన చూపును ఉంచాలని ఆయన కృప నిరంతరము ఈ మందిరంలో నివసించాలని కోరుకుంటున్నారు. ఇదే కాక ఒక మాట చెప్తారండి, మీరు చూస్తారండి, చెప్పలేం. అయితే ఈ మందిర నిర్మాణాలకు తోడ్పడ్డ కమిటీ సభ్యులు, ఇతరత్ర వాళ్ళు, వాళ్ళందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. డబ్బులు ఇవ్వచ్చు, అహర్నిశలో కష్టపడి తిరిగి ఎంతో పని చేసి మరి కన్వీనర్గా పాల్గొనాలని కార్యక్రమాలంతా నడిపి ఈ మందిర నిర్మాణంలో తోడ్పడ్డ కమిటీ సభ్యులకు, కన్వీనర్ గారికి, ఈ మందిర నిర్మాణం చేసిన డాక్టర్ గారు, మా యాకోబ్ ఆదా మామయ్య గారు, అద్భుతుడు, ఇంకా ఆశీర్వాదం గారు, వీళ్ళందరూ మేమంతా డబ్బులు కానీ ఇంత పని చేసి నిర్మాణాన్ని పూర్తి చేసిన మన కన్వీనర్ గారు, మన గ్రామ సభ్యులు, కమిటీ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. ఈ మందిరం నిర్మాణం చేసిన కానీ మందిరంలో నిర్మాణం మనం చేసినాము, ఇది మొదలు. ఈ మందిరాన్ని శుభ్రంగా చూసి దీనినంతా చేయటంలో మరలా గ్రామస్తులు, కమిటీ వాళ్ళంతా కలిసి మందిరాన్ని మరి పరిశుభ్రంగా ఉంచగలుగుతారని ఆరంభం అంతం కష్టం. అది మందిరాన్ని తరతరాలుగా మేము శుభ్రంగా ఉంచాలని మనం చేసుకుంటూ ఈ యొక్క ఇంతవరకు నా మాటలను మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు చేసుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుని భక్తి మాట్లాడారు సన్నిధిలో దీనికి ఆశీర్వదించుగాక. ఆశీర్వాదాలు. మరి చర్చి నిర్మాణంలో ఎంతో ఆర్థిక సహాయం అందించినటువంటి ఒక గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వారి ఆత్మలను దేవుడు ప్రేరేపించి
మిర్చికి నిర్మాణంలో ఎక్కువ భాగాన్ని షేర్ చేస్తున్నటువంటి డాక్టర్ సునీల్ గారి యొక్క కుటుంబాన్ని, మరియు చర్చి నిర్మాణంలో ఈ యొక్క స్ట్రక్చర్ని నిర్మించినటువంటి ఇటువంటి మన మామగారు, మన గ్రామ వాస్తవ్యులైనటువంటి అద్దెకి వెంకటరమణారు, మరి ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఈ స్టేజ్ మీద కూర్చొని ఉన్నారు. మరి మనం ఏంటంటే ఒక దేవుని యొక్క దృష్టిలో అందరం కూడా ఎంతో ఉత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి మందిరం మన తమ్ముడు ప్రసాదరావు వాడు ఖతర్లో ఉంటాడు, సౌత్ ఖతర్, అక్కడ దుబాయ్ కంట్రీలో ఉంటాడు. అక్కడ నుంచి ఫోన్ చేసి అడుగుతున్నాను, అన్నయ్య మంచి మంచి ఫోటోలు పెట్టండి అని తెలుసుకుంటున్నాను. మరి ఈ చర్చ అనేది ఎంతమందికి మార్గదర్శకం ఉండాలి. మరి ఈ చర్చ అనేది ఒక ఎరుసలేము దేవాలయంలా ఉండాలి. గుణదల తిరణాలకు వెళ్తారు మనాలు, మన పక్కనే విజయవాడ. మరి గుణదల మాత పుణ్యక్షేత్రంలో మరి పెద్ద గొప్ప యొక్క పుణ్యక్షేత్రం మన యొక్క రోజున బాప్టిస్ట్ తెలుగు బాప్టిస్ట్ చర్చ కూడా ఇది ఒక నమూనాగా ఉండాలి. మరి నమూనాగా ఉండాలంటే మరి ఇక్కడ ఆత్మలు రక్షించబడాలి, స్వస్థతలు జరగాలి, మరి అందరూ అభివృద్ధిలోకి రావాలంటే మరి దీనికి ఒక పరిచారకులు ఉన్నారు. మరి వరకుమార్ గారు, మరి వరకుమార్ గారి యొక్క ఫాదరు ఇంతకుముందు మనం దీనికి చర్చ్ పాస్టర్గా మనం నియమించుకోవడం జరిగింది. గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత పెద్ద భవంతిని దేవుని యొక్క అభివృద్ధిని కూడా ఉండాలి. మరి అందరూ కూడా అభివృద్ధి చెందాలి. ఇంతకుముందు మన అభివృద్ధి చెందాలంటే విద్య అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం. ఇంత గొప్పగా నిర్వర్తించినటువంటి మన సంఘ సభ్యులు, కార్యవర్గ సభ్యులు, మరి ప్రెసిడెంట్ గారు, మరి ముఖ్యులు మన ఆశీర్వాదం గారికి ప్రతి ఒక్కరికి నా యొక్క ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడారు. అన్ని విషయాలు తెలియటమే బాగుండాలి. కానీ నేను మాత్రం ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ ఏమైనా ఎందుకంటే ఎందుకంటున్నానంటే ఆయన మీ ఆలోచనలు కూడా నేను జడ్జ్ చేస్తాను. కాబట్టి లెట్ us be సీరియస్. కొద్దిగా